వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంగస్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీనారసింహాయ నమః. తెలుగు వన్ ప్రేక్షకులకి, అశేష హిందూ సోదరులకి భార్గవ శర్మ వినమ్రంగా నమస్కరిస్తున్నాడు. దివ్యమైనటువంటి ఆ 18 మెట్లలో 11వ మెట్టు మీద సాక్షాత్తు నారసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఒక రూపాయి బిళ్ళో, అర్ధ రూపాయి బిళ్ళో, లేకపోతే ఓ 10 రూపాయల కాగితమో, బంగారపు వస్తువో, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం పూజ చేసేటువంటి బంగారము వెండి వస్తువులు కాలి కింద పడితే భగవంతుణ్ణి తొక్కేసామనేటువంటి బాధతో అది తీసి రూపాయి బిళ్ళని కళ్ళకి దండం పెట్టుకుని జేబులో పెట్టుకుంటాం, పొరపాటు జరిగిపోయిందని. అలాంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి మన హైందవ ధర్మాన్ని అనుసరించి ఆలోచిస్తే 18 మెట్లలాగా పరుండినటువంటి 18 మంది భగవంతుళ్ళు, అందులో నరసింహస్వామి 11వ మెట్టు మీద. అలాంటి భగవంతుళ్ళని సోపానముగా చేసుకొని మనము ఆ అయ్యప్ప స్వామి వారి తత్వాన్ని చేరుకోవడానికి వెడుతున్నాము. కాలి కింద మెట్లు పడుతున్నాయంటే మనకి ఎంతటి శక్తి ఉండాలి, అంతటి శక్తి కావాలి అంటే మనము మన నియమాల్ని, బ్రహ్మచర్య దీక్షని ఎంత నిష్ఠతో పాటించి ఉండాలి. కాబట్టి మనస వాచ కర్మణ ఎటువంటి పరిస్థితులలోనూ ఈ యొక్క బ్రహ్మచర్య దీక్షని వదులుకోకుండా, నియమాలని వదులుకోకుండా, నిష్ఠని వదలకుండా, పద్ధతిని వదలకుండా దీక్ష చేసినటువంటి వ్యక్తి మాత్రమే ఈ యొక్క శక్తులన్నీ పొందడానికి, ఆ 18 మెట్లు ఎక్కడానికి అర్హుడు. నేను 10 సార్లు మాలేసుకున్నాను కాబట్టి ఈ సంవత్సరం 10 సార్లే మాలేసుకుంటాను, లేదు ఇవాళ మాల వేసుకొని సాయంత్రం ఫ్లైట్లో బయలుదేరి రేపొద్దున ఇరుముడి కట్టుకొని యాత్రకి వెళ్ళిపోతాను, లేదు నేను నియమాలన్నీ పాటిస్తాను కానీ మాలధారణ చెయ్యను అనుకునే వాళ్ళందరికీ కూడా ఆ 18 మంది దేవతలు ఎవరైతే మెట్లలాగా ఉన్నారో వారు తగినటువంటి సమాధానం చెప్తారు. ఇది మాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి నారసింహస్వామి మనకిచ్చేటువంటి శక్తి ఎంత గొప్ప శక్తి అయి ఉండాలి. నియమాలని పూర్తిగా పాటిస్తే సుబ్రహ్మణ్యతత్వాన్ని అనుగ్రహిస్తాడు నారసింహస్వామి. చందనస్వామి అనే పేరుతో పిలువబడతాడు. 11వసారి యాత్ర చేస్తున్నటువంటి సాధకుడు. ఈ నారసింహస్వామి వారి అనుగ్రహముతో నఖము అంటే గోటిని ఆయుధముగా ధరించి వెళ్ళాలి. ఆ ఆయుధాన్ని అక్కడ పరిత్యజించాలి. దాంతోపాటు చందనస్వామి అని పిలువబడేటువంటి 11వసారి దీక్షాధారుడు వదులుకోవాల్సింది భోజనము మీద ఆశ, తిండి మీద యావ, ఇవి వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు సుబ్రహ్మణ్యతత్వము అనేటువంటి తత్వముతో మనకు వచ్చినటువంటి శక్తి ఏంటి అంటే అపరిగ్రాహ్యము నుండి విముక్తి పొందడం. అపరిగ్రాహ్యము అంటే ధర్మాలలో, వేదాలలో ఊటంకింపబడినట్టుగా 4 వర్ణాల వారికి 4 పద్ధతులు, 4 రకాల ఆహారాలు, 4 రకాల నియమాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాంటి ఆహార విహార నియమాలలో మనము స్వీకరించకూడనిది స్వీకరించటం మూలంగా, ఆహార నియమాలలో స్వీకరించకూడదంటే ఒక బ్రాహ్మడిగా పుట్టినటువంటి వ్యక్తి తన యొక్క పద్ధతికి విరుద్ధంగా ఏదైనా మాంసాహారాన్ని భుజించవలసి వస్తే అది అపరిగ్రాహ్యం. ఆహార విహారాలు అంటే వెళ్ళకూడని చోటికి వెళ్ళటం, నియమాలు, ఆచరించకూడనటువంటి పనులు ఆచరించటం, ఇవన్నీ కూడా అపరిగ్రహాలే, ఇవన్నీ కూడా అపరిగ్రాహ్యాలే. కాబట్టి ఈ అపరిగ్రాహ్యము నుంచి వచ్చేటువంటి పాపాల నుంచి విముక్తి పొందేటువంటి తత్వమే సుబ్రహ్మణ్యతత్వము అనబడుతుంది. ఎన్నో రకాలైనటువంటి పరిహారాలని పాటిస్తే తప్పితే ఈ యొక్క పాపాల నుంచి, ఈ యొక్క దోషాల నుంచి మనం బయటపడలేము. అలాంటిది 11 సార్లు స్వామివారి దీక్ష ధారణ చేసి నియమాలని పాటించి 11వ మెట్టు మీద కాలు పెట్టగానే ఆ సింహాచల నారసింహస్వామి మనకు అనుగ్రహిస్తున్నటువంటి విశేషమైనటువంటి
వరము ఈ అపరిగ్రాహ్యము నుంచి మనము విముక్తి పొందటము. ధూమపానము, పొగాకు సేవించటము, అబద్ధాలాడటము, ఆశ్రయించినటువంటి వాళ్ళని మోసము చేయటము, ఆశ్రయము పొందినటువంటి వాళ్ళని వెళ్ళగొట్టటము, పరదారా సంగ్రహము అంటే పొరపాటునో గ్రహపాటునో అవతలి వాళ్ళ యొక్క లక్షణాల మూలంగానో, పర అంటే పరాయి వ్యక్తుల యొక్క, దార అంటే భార్య, మానసికముగా కానీ శారీరకముగా కానీ పరదారా సంగ్రహం ఏదైతే ఉందో అది కూడా అపరిగ్రాహ్యమే, మహాపాపముతో కూడుకున్నటువంటి పని. అలాంటి వాటి నుంచి కూడా విముక్తి పొందేంతటి శక్తిని సింహాచల నారసింహస్వామి వారి అనుగ్రహముతో, అయ్యప్ప వారి కరుణా కటాక్ష వీక్షణాలతో 11వసారి శబరిమల యాత్ర చేస్తున్నటువంటి సాధకుడు 11వ మెట్టు మీద తన యొక్క కాలు పెట్టగానే ఈ యొక్క వరాన్ని పొందటం అనేది వాస్తవము. కాబట్టి సాధకులందరూ కూడా నియమనిష్టలని సంపూర్ణంగా పాటించి స్వామివారి యందు అత్యంత విశ్వాసాన్నించి హైందవ ధర్మాన్ని పాటిస్తూ ఈ యొక్క అద్భుతమైనటువంటి వరాలకి అనుగ్రహింపబడుదురుగాక. స్వస్తి.